హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు, నువ్వు టూలెట్ బోర్డ్స్ ఎక్కడైనా పెట్టి ఉన్నారేమో చూడు, నేను కూడా చూస్తాను. మరి డ్రైవింగ్ చేస్తూ కాన్సంట్రేషన్గా చూడటం అంటే కొంచెం కష్టం కదా, అందుకని అంటుంది. సరే గాయత్రి, నువ్వు డ్రైవ్ చేయి, నేను చూస్తానులే అని అంటుంది చందు. ఏంటి, చాలా దూరం వచ్చేసినట్లు ఉన్నాం, కానీ ఇక్కడ ఏరియా అంతగా బాలేదు. ఒకసారి ఆ పక్క స్ట్రీట్కి వెళ్దాం ఉండు అని బండిని బ్యాక్ చేసి ప్రక్క వీధిలోకి వెళ్తూ ఉండగా ఒక ఇంటికి ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని పెద్ద అక్షరాలతో రాసి ఒక బోర్డు మెయిన్ గేటుకి వేలాడదీసి ఉంటుంది. హా చందు, అటు చూడు, ఆ ఇల్లు చిన్నగా చక్కగా మొక్కలతో ప్రశాంతంగా ఉన్నట్లు ఉంది. పద ఒకసారి చూద్దాం అని చందు గాయత్రీలు గేటు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. వెళ్ళగానే ఒక 60 సంవత్సరాల వయసు కలిగిన ముసలి ఆయన మడత కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని అక్కడి చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ ప్రక్కనే ఒక పెద్దావిడ గుమ్మడి వడియాలు పెట్టడానికి గుమ్మడికాయను ముక్కలుగా తరుగుతూ ఉంటుంది. బహుశా ఆమె అతడి భార్య అయ్యి ఉండవచ్చు. ఇద్దరూ లోపలికి వెళ్ళి, నమస్కారమండి, ఇల్లు అద్దెకు ఉందని తెలిసి వచ్చాం అంటుంది గాయత్రి. ఆ మాటల శబ్దానికి కళ్ళు తెరుస్తారు తాతగారు, ఎవరు అన్నట్లుగా. ముక్కలు తరగటం ఆపి వాళ్ల వైపు చూస్తుంది పెద్దావిడ. అవునమ్మా, ఇదిగో ఈ పక్క పోర్షన్ అని ఆయన చూపిస్తారు. ఓ అలానా అండి, మేము ఒకసారి చూడవచ్చునా అంటుంది గాయత్రి రిక్వెస్ట్గా. తప్పకుండా, ఏమేవ్ వీళ్లకు ఇల్లు చూపించు అని ఆమెకు ఆజ్ఞ వేస్తాడు ఆయన. సరే అని చెప్పి ఆమె, రండమ్మా, ఇదిగో ఇలా వరుసగా 3 గదులు ఉంటాయి. ఇది వంటగది. ఆ మధ్యలో ఉన్న గదిలో మాత్రమే మీరు మసులుకోవాలి. ఆ చివరి గదిలో మా పాత సామాను కొంత ఉంటే వేసుకున్నాం కాబట్టి మీకు ఈ 2 గదులను మాత్రమే అద్దెకిస్తాం. ఇదిగో ఈ పక్క పోర్షన్లో నేను తాతగారు ఉంటాం అని ఆమె చెబుతుంది. ఇక పదండి, అద్దె గురించి తాతగారు మాట్లాడతారు అని తాతగారు దగ్గరకు తీసుకువస్తుంది. మీరు ఎంతమంది ఉంటారమ్మా అని అడుగుతాడు అతడు. ఇదిగోండి, నా ఫ్రెండ్ మరియు తనకి ఒక పాప ఒక బాబు ఉన్నారు. వీళ్ళు 3 మాత్రమే ఉంటారు ఇంట్లో అని చెబుతుంది. అదేంటి, మరి మీ ఆయన అని ఆమె ఆశ్చర్యంగా అడుగుతుంది. కనకం, వాళ్ళు 3 ఉంటామని అంత స్పష్టంగా చెబుతుంటే మిగిలిన విషయాల గురించి ఎందుకు అడుగుతున్నావు అని అతని భార్యపై కోప్పడతారు తాతగారు. అయ్యో, అదేం పర్వాలేదు తాతగారు, అమ్మమ్మగారు అడగటంలో తప్పు లేదు. నా ఫ్రెండ్ వాళ్ళ భర్త కంపెనీ పని మీద క్యాంపు వెళ్ళారు, కొన్ని రోజులలో వచ్చేస్తారు అని చందు వైపు చూస్తూ కంగారుగా ఏమాత్రం తడబడకుండా చెబుతుంది గాయత్రి. ఆ మాటలు వినిన చందు మౌనంగా తలదించుకుంటుంది. ఓ అలానా, సరే, ఇంటి అద్దె వచ్చేసి 3,000 రూపాయలు మరియు 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలమ్మా అని చెబుతారు తాతగారు. ఆలోచించుకుని చెప్పండి తల్లి అని అతడు మళ్ళీ కళ్ళు మూసుకుని చల్లని గాలిని పీల్చుకుంటూ ఉంటారు. గాయత్రి చందు చేయి పట్టుకుని ప్రక్కకు తీసుకువెళ్ళి, చందు, ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. మీరు 3 ఉండటానికి కరెక్ట్గా సరిపోతుంది. అద్దె కూడా రీజనబుల్గానే ఉంది. పైగా నీకు తోడుగా ఈ ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటావు అంటుంది. గాయత్రి, నాకు కూడా నచ్చింది. ఈ పెద్దవాళ్ళు వలన పిల్లలకు నాకు కూడా తోడుగా ఉంటారు, నువ్వు చెప్పినట్లుగానే అని అంటుంది చందు.
సరే పద అని చెప్పి అతడి దగ్గరికి వెళ్ళి తాతగారు అని పిలుస్తుంది. అతడు మళ్ళీ కళ్ళు తెరిచి చెప్పండి తల్లి అంటాడు. ఆ తాతగారు, మాకు ఇల్లు నచ్చింది. అయితే నా ఫ్రెండ్ అడ్వాన్స్ కేవలం 1 నెలకు మాత్రమే ఇచ్చుకోగలదు అని గాయత్రి మాట్లాడుతుంది. సరే, ఆడపిల్ల, పైగా ఒకరితే ఉంటుందంటున్నారు. సరే కానియ్యండి, మీకు నచ్చినట్లుగానే చెయ్యండి అని అంటాడు అతడు. అతని భార్య వెంటనే సంతోషంతో ఉండండి అమ్మా, త్రాగటానికి నీరు తీసుకువస్తాను, ఎండను పడి వచ్చినట్లు ఉన్నారు అని గిర్రున వెళ్ళి నీరు తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇస్తుంది. సరే, మేము ఒక 2 రోజులలో మళ్ళీ వస్తామండి అని చెప్పి ఇవ్వాలనుకున్న 1 నెల అడ్వాన్సు ఇచ్చేసి వెనకకు బయలుదేరుతారు. బయటకు వచ్చిన చందు, థ్యాంక్ యూ గాయత్రి, ఈరోజు నువ్వు లేకపోతే నేను ఈ ఇంటిని వెతకలేకపోయి ఉండేదాన్ని అంటుంది. చహ్, నోర్ముయ్, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు సహాయం చేయటం నా బాధ్యత. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. రా, తొందరగా బండెక్కు అని చెప్పి తిరిగి బయలుదేరుతారు ఇద్దరు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. మీ అందరికీ చిన్న విషయమేండి, ఈ కథను నేను సొంతంగా రాయడం జరిగింది. దీనిలో ఉన్న సన్నివేశాలు, సందర్భాలు, వ్యక్తులు అన్నీ కూడా కల్పితమని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.